పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ ఓడిపోయిన తర్వాత ఇరాన్కి పోయాడు, టర్కీకి పోయాడు, అజర్బైజాన్కి పోయాడు. ఒక్కొక్క దేశాన్ని కలుస్తున్నాడు. అయ్యా భారతదేశం మా ఉగ్రవాద శిబిరాల మీద దాడి చేసింది, వాళ్ళందరూ మా దృష్టిలో స్వతంత్ర సమరయోధులు, వాళ్ళ ప్రాణాలు తీసింది, లక్షల కోట్ల రూపాయల ఆస్తి నష్టం సంభవించింది, అలాగే మా ఎయిర్ బేసులను ధ్వంసం చేసింది, మేము లేచి రేపు పొద్దునే దాడి చేద్దాం అనుకుంటే లేచేలోపే పగలగొట్టేసింది, అనేక ప్రాంతాలని ధ్వంసం చేసింది, దాంతో బోల్డంత నష్టపోయాం, ఆర్థిక సాయం చేయండి అని వాళ్ళని అడుక్కుంటున్నాడు. ఎట్ ద సేమ్ టైం భారత్తో చర్చలకు సిద్ధం, ఉగ్రవాదం మీద చర్చిద్దాం, కాశ్మీర్ మీద చర్చిద్దాం, శాంతి భద్రత మీద చర్చిద్దాం అంటూ చెప్తున్నాడు. భారత విదేశాంగ శాఖ పాకిస్తాన్ ప్రధానమంత్రి మాటల్ని కామెడీగా తోసిపుచ్చింది, జోక్ కిందన భావించింది. ముందు ఇక్కడ చర్చలు ఒకే ఒక్క ప్రాతిపదికన జరుగుతాయి, అది పిఓజేకే ఎప్పుడు భారత్కి ఇస్తారు అన్నటువంటిది. అలాగే ఉగ్రవాద నిర్మూలన, ఈ రెండిటి గురించి వాళ్ళు డిసైడ్ చేస్తే మేము చర్చిస్తాం అన్నది. అంటే చర్చించం పోరా అని. వాళ్ళు ఆ రెండు ఎట్లాగూ చర్చించరు, అది పిఓజేకే ఇవ్వడానికి సిద్ధపడరు, అట్లాగే ఉగ్రవాదుల్ని కంట్రోల్ చేయడానికి సిద్ధపడరు. కాబట్టి ఎలాగూ జరగదు, కాబట్టి భారత ప్రభుత్వం అలాంటి ఫిట్టింగ్ పెట్టింది.